ధనుసు రాశి వారికి ఈ వారం చాలా బాగుందని చెప్పచ్చు. ఉద్యోగాల్లో మంచి మార్పు చోటు చేసుకుంటుంది. కష్టే ఫలి అన్నట్టుగా కష్టపడిన దానికి ప్రతిఫలం లభిస్తుంది. మంచి ప్రమోషన్స్ వస్తాయి. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఈ వారం ప్రయత్నించవచ్చు. బంధువులతో కలిసి సరదాగా గడుపుతారు. అయితే వ్యాపార పరంగా అంత అనుకూలంగా లేదు. కష్టపడిన దానికి ప్రతిఫలం తక్కువగా ఉంటుంది. అయితే మనం మంచి చేసే భవిష్యత్ బాగుంటుంది అనే దృష్టిలో మీరు చూస్తారు. ఎప్పుడూ మంచి చేయాలి, నలుగురికి ఉపయోగపడాలి అని ఏదైతే ధోరణి ఉందో అది మిమ్మల్ని కాపాడుతుంది. ఎవరికి అప్పు ఈ వారం ఇవ్వకండి. ఇస్తే తిరిగి వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి డబ్బు విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అధికంగా ఖర్చు చేయరు, కానీ ఖర్చు చేస్తే మటుకి వాటిని మంచి ఉపయోగాలకే వాడండి. ఇల్లు కానీ, స్థలాలు కానీ, బంగారం కానీ ఇవి కొనండి. మంచి ఫలితాలు సాధిస్తారు. వాహన యోగం ఉంది. అలాగే పుత్ర సంతానం ఉన్నవారికి వారి భవిష్యత్తు ఈ వారం బాగుంటుంది. మంచి అభివృద్ధిలోకి వస్తారు. అటు గవర్నమెంట్ ఉద్యోగం కావచ్చు, ఇటు సాఫ్ట్వేర్ కావచ్చు, టెక్నిక్ కావచ్చు, ఏదైనా సరే మంచి ఉద్యోగం లభించే అవకాశం గోచరిస్తుంది. వారి గురించే ఎప్పుడూ దిగులు పడుతుంటారు. పిల్లల భవిష్యత్తు ఏంటి, అబ్బాయి భవిష్యత్తు ఏంటి అని. కానీ అబ్బాయి భవిష్యత్తు మటుకి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. జీవిత భాగస్వామితో చిన్నపాటి కలహాలు ఉన్నా కూడా అవి సమస్య పోతాయి. దైవ దర్శనాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు దర్శించుకుంటారు. విష్ణు సహస్రనామం పఠించడం, విష్ణు ఆలయ దర్శనం చేసుకోవడం ఎంతో మేలు చేకూరుతుంది. అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తిపరంగా, వ్యాపారపరంగా మంచి అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. భాగస్వామి వ్యాపారాలు కొన్ని ఇబ్బందులు పెడతాయి. అయితే లాభాలు మటుకు బాగుంటాయి. మీరు ఆశించిన లాభాలు ఈ వారం చూసే అవకాశం గోచరిస్తుంది. కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నవారు, కొత్తగా కన్స్ట్రక్షన్ ప్రారంభించాలనుకునే వారికి కొంత ఆగి ముందుకు వెళ్ళడం చెప్పదగినది. అలాగే చార్టెడ్ అకౌంట్స్, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, ఫైనాన్షియల్ సెక్టర్లో ఉన్నవారికి, వైద్య వృత్తిలో ఉన్నవారికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. చేయి జారిపోయిన కొన్ని ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో మళ్ళీ వెనక్కి వస్తాయి. రాదు అనుకున్న ప్రాజెక్టు చేతికి వస్తుంది. కాబట్టి ఈ వారం మొత్తం మీద స్త్రీలకి ఈ వారం బాగుందని చెప్పచ్చు. ఆరోగ్యవంతమైన వాతావరణం ఈ వారం నెలకొంటుంది. బంధువులతో కలిసి సరదాగా గడుపుతారు. అయితే నరదిష్టి అధికంగా ఉంటుంది. మీ దగ్గర ₹1,00,000 ఉంటే 10 లక్షలు ఉన్నాయనుకుంటారు. ధనానికి ఎక్కువ వెనకాడకుండా ఖర్చు చేస్తారు. అది నలుగురు బాగుండాలి అనే ధోరణిలో మీరు ఉంటారు. మీకు డబ్బు ఎక్కువైంది అందుకే ఖర్చు పెడుతున్నారని వాళ్ళు అనుకుంటారు. కాబట్టి డబ్బు విషయంలో ఖర్చు పెట్టేటప్పుడు ఎదుటి వాళ్ళని దృష్టిలో ఉంచుకుని వాళ్ళకి అవసరమా కాదా ఆలోచించి ఖర్చు పెట్టండి. ఖర్చు పెట్టడం తప్పు కాదు. పెట్టేటప్పుడు ఎదుటి వాళ్ళ స్వభావాన్ని దృష్టిలో పెట్టుకుని ఖర్చు పెట్టడం అనేది చెప్పదగినది. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంది. ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి. 4 ఏళ్ళు కష్టపడితే 40 ఏళ్ళు సుఖపడతారు అన్న మాటని మర్చిపోకుండా చదువు మీద దృష్టి సారించండి. మంచి ఫలితాలు అందుకోగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రం పఠించండి. ఎందుకంటే వీరికి అర్ధాష్టమి శని ప్రారంభం కాబోతుంది మార్చి 29 నుంచి. సో ప్రారంభం అయ్యే కంటే ప్రారంభానికి ముందే మనం చిన్న రెమెడీస్ చేసుకోవడం చెప్పదగినది. అఘోర పాశుపత హోమం చేయించుకోవడం, శనికి తైలాభిషేకాలు చేయించుకోవడం, ముఖ్యంగా మనం ఎన్ని చేయించినా మనగా రోజు చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. కాబట్టి నవగ్రహాలలో శనీశ్వరుడికి రోజుకి 54 సార్లు లేదా 108 సార్లు పఠించండి. మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే విద్యార్థులు ముఖ్యంగా మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. లేకపోతే నవగ్రహాలలో గురు స్తోత్రం పఠించండి. 11 సార్లు, 21, 54 మీకు తోచింది. పొద్దున కాలేజీకి వెళ్ళేటప్పుడు ఇది పఠించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఉత్తరతో దీపారాయణ చేయండి. అలాగే వ్యాపార ప్రదేశంలోనూ ఇంట్లోనూ గుగ్గిలం వేయండి. ముఖ్యంగా దానివల్ల నరదిష్టి ఏమైనా ఉంటే తొలగిపోతుంది. మనశ్శాంతి ప్రశాంతంగా లభిస్తుంది. అలాగే ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు తెలుపు. ePoojaStore.in
పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ .in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.